జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం, ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నేటి ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలకి స్వాగతం, సుస్వాగతం. మనం ధర్మం అనే అంశాన్ని తెలుసుకుంటున్నాం. ధర్మం అంటే మనందరం పొరపాటు పడినట్లుగా బాధ్యతో లేదా మతమో మరొకటో కాదని ఆ ధర్మం అన్న శీర్షికలో దాగి ఉన్న అంతరార్థాన్ని మనం తెలుసుకుంటున్నాం. ధర్మం అంటే మనందరం భ్రమపడినట్లుగా, మనందరం పొరపాటు పడినట్లుగా మతమో బాధ్యతో దానమో కానే కాదని, ధర్మం అంటే ఒక అద్భుతమైన అంతరార్థం ఉన్నదని తెలుసుకున్నాం. ఆ అంతరార్థాన్ని ఇవాటి రోజు మరొక్కసారి సింహావలోకనం చేసుకుందాం. ధర్మం అంటే ఏ లక్ష్యం కోసం, ఏ గమ్యం కోసం ఆత్మ ఎన్నిసార్లు ఈ భూతలానికి విచ్చేస్తుందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి నిజాయితీగా ప్రయత్నించటం, అదే ధర్మం. మరి ఆత్మ ఏ లక్ష్యం కోసం ఎన్నిసార్లు ఈ భూతలానికి విచ్చేస్తుంది? ఆ ముఖ్య లక్ష్యాన్ని మరొక్కసారి మనం ఇవాళ రోజు సింహావలోకనం చేసుకుందాం. ఆత్మ తనలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న తన దివ్యత్వాన్ని, తన చైతన్యాన్ని లేదా తన సహజత్వాన్ని ఈ కర్మభూమి మీద వ్యక్తపరచడమే. ఆత్మ అంటే ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించకముందు కూడా స్వతహాగా నేను ఏదైతే అయ్యున్నానో, ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా దేనిగా అయితే కొనసాగబోతున్నానో, ఏది ఉండటం వలన నన్ను శివం అన్నారో, ఏది లేకపోతే దీనిని శవం అంటారో ఆ నిజతత్వం పేరే ఆత్మ, అంతరాత్మ, ఆత్మతేజము, కాంతిపుంజము, విష్ణు తేజము అని కూడా మనం ఇప్పటికే తెలుసుకున్నాం. ప్రతి ఆత్మ ఓంకారం అనే తన పుట్టినింటి నుండి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆరంభించి 7 ప్రకంపన వేగాల్లో ప్రకంపించి సమపార్జించుకున్న జ్ఞానమే చైతన్యం అని కూడా తెలుసుకున్నాం. మరి కర్మభూమి అంటే కేవలం ఈ భారతదేశం మాత్రమే కర్మభూమి, ఈ ప్రపంచంలో ఉన్న మిగతా ప్రాంతాలన్నీ కర్మభూమి కాదన్న అజ్ఞానాన్ని సాధకులు తొలగించుకోవాలి. కేవలం ఈ భారతదేశం మాత్రమే కర్మభూమా, మిగతా భూములన్నీ అకర్మ భూములా? అంటే ఒక 60-70 సంవత్సరాల క్రితం భారతదేశంతో విడిపోయిన దేశాలన్నీ అప్పుడు కర్మభూములా, ఇప్పుడు అకర్మ భూములా? కాబట్టి కర్మభూమి అంటే ఒక ప్రాంతం మాత్రమే కర్మభూమి, మిగతావన్నీ అకర్మ భూములన్న అజ్ఞానాన్ని మనం త్యజించాలి. కర్మభూమి అంటే ఈ ఇలాతలం మొత్తం కర్మభూమి. ప్లేన్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ మీన్స్ ది ఎంటైర్ టెరా ఈస్ ప్లేన్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్. నేను ఉన్న సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా. ఆ సత్యాన్ని అర్థం చేసుకుని ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఎదుగుతారేమో అని నా ఆశ. ఈ భూతలమంతా కర్మభూమి అయినా భారతదేశం ఆధ్యాత్మికతలో ముఖ్య భూమికని పోషిస్తుంది, ఇక ముందు కూడా పోషించబోతుంది అన్నది నిర్వివాదమైన అంశం. అలా అని కేవలం భారతదేశం మాత్రమే కర్మభూమి అన్నది అజ్ఞానమే. ఈ భూతలమంతా కర్మభూమి. మరి చైతన్యాన్ని వ్యక్తపరచడం అంటే ఏమిటి? మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి చిన్న దృష్టాంతం చెప్తున్నాను. ఒక వ్యాపారస్తుడు అనేక దేశాల్లో వ్యాపారాన్ని చేసి కొన్ని వేల లక్షల కోట్ల సంపదని ఆర్జించాడు అనుకుందాం. కానీ అతను ఒక అడవిలో ఉన్నాడు అనుకోండి. ఆ సంపద ఏం ఉపయోగపడుతుంది? అతను ఆ సంపదని ఖర్చు పెట్టుకోవాలంటే నగరానికి రావాలి, ఆ ధనాన్ని ఖర్చు పెట్టుకోవాలి. అలాగే ఒక ఆత్మ 7 ప్రకంపన వేగాల్లో ప్రకంపించి సమపార్జించుకున్న చైతన్యాన్ని ఈ కర్మభూమి మీద వేడుక చేసుకోవటానికి విచ్చేస్తున్నది, అంటే ఖర్చు పెట్టుకోవటానికి విచ్చేస్తున్నది. సరిగ్గా ఆ ఒక్క లక్ష్యం కోసమే ఆత్మ అనేక పర్యాయాలు ఈ భూతలానికి విచ్చేస్తున్నది. ఆ వ్యక్తపరిచే క్రమంలోనే ఆత్మ ఒక వ్యక్తికి జన్మనిస్తున్నది. ఆ వ్యక్తి పేరే మనస్సు. అందుకే మానవుణ్ణి ఆత్మ అన్నారు,
వ్యక్తి అన్నారు. ఆత్మతత్వాన్ని వ్యక్తీకరించడానికి ఆత్మచేత సృష్టింపబడిన వ్యక్తి పేరే మనస్సు. ఆత్మతత్వాన్ని వ్యక్తీకరించటమే వ్యక్తి యొక్క పరమలక్ష్యం. ఇది నియతి, ఇది ఆర్డర్. ఒక వ్యాపారస్తుడు 7 దేశాలు తిరిగి సంపాదించుకున్న సంపదనంతా ఖర్చు పెట్టుకోవటం ఎంత సబబ్బో, ఒక ఆత్మ 7 ప్రకంపనా వేగాల్లో ప్రకంపించి సముపార్జించుకున్న చైతన్యాన్నంతా ఈ కర్మభూమి మీద ఖర్చు పెట్టుకోవటం, వ్యక్తపరచటం, వేడుక చేసుకోవటం, సెలబ్రేట్ చేసుకోవటం అంతే సబబు. ఆ ఆత్మ తన చైతన్యాన్ని వ్యక్తపరచడాన్నే ధర్మము అంటారు. అంటే ఆత్మ ఈ భూతలానికి విచ్చేస్తున్నది ఒక్క లక్ష్యం కోసమే సుమా, తన చైతన్యాన్ని ఈ కర్మభూమి మీద వ్యక్తపరచడం. ఆ వ్యక్తపరచడం కోసమే ఆత్మ తన తనాన్నంతా రంగరించి తన తనయునికి జన్మనిస్తుంది. ఆ తనయుని పేరే మనస్సు, చిత్తము, సెకండరీ కాన్షియస్నెస్. కానీ ఆత్మ తన అద్భుతమైన చైతన్యాన్నంతా మనస్సు ద్వారా వ్యక్తీకరించడానికి శోణిత శుక్ల కణాల సంగమాన్ని ఆశ్రయించి తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకుని ఈ భూతలంలోకి ప్రవేశిస్తుంది. ఒక వ్యక్తికి జన్మనిస్తుంది. ఆత్మ ఎంతో ఆశతో, ఈ మనస్సు ఈసారి తన దివ్యత్వాన్నంతా వ్యక్తీకరిస్తుందనే ఆశతో జన్మనిస్తుంది. కానీ మనస్సు చిన్నప్పుడు ఆత్మస్పృహలో ఉంటుంది, ఆత్మ యొక్క లక్ష్యం స్పృహలో ఉంటుంది. లేదా తాను ఆత్మనే, తాను ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసమే ఈ భూతలానికి విచ్చేశానన్న ఆత్మ లక్ష్య స్పృహలో ఉంటుంది. కానీ ఈ మనస్సు లేదా వ్యక్తి పెరుగుతున్న కొద్దీ క్రమంగా అతని ఆలోచన సంవిధానంలో మార్పులు వచ్చేస్తాయి. ఈ వ్యక్తికి సొంత తత్వం ఏర్పడుతుంది. తనని తాను ప్రస్తుతం తాను ధరిస్తున్న శరీరంగా తాదాత్మ్యం చెందటం మొదలు పెడతాడు. నెమ్మదిగా వ్యక్తికి సొంత తత్వం ఏర్పడిపోతుంది. వ్యక్తి ఆత్మతత్వం వ్యక్తీకరించడం అనే ఒక అద్భుతమైన లక్ష్యాన్ని పెడచెవని పెట్టి వ్యక్తి తన సొంత తత్వాన్ని వ్యక్తీకరించడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తికి ఆ పాత్ర యొక్క తత్వం ఏర్పడుతుంది. వ్యక్తి ప్లస్ తత్వం ఈజ్ ఈక్వల్ టు వ్యక్తిత్వం. వ్యక్తిగా ఉండాల్సిన మనం వ్యక్తిత్వంగా మారిపోతాం. పసిపిల్లలుగా ఉన్నప్పుడు వ్యక్తులుగానే ఉంటాం, ఇండివిజువల్స్గానే ఉంటాం. కాలక్రమంలో పాత్రతో తాదాత్మ్యం చెందుతున్న కొద్దీ, పాత్ర యొక్క లక్షణాలని మస్తిష్కంలో ప్రతిష్ఠించుకుంటున్న కొద్దీ నెమ్మదిగా మనం వ్యక్తి నుండి వ్యక్తిత్వంగా మారిపోతాం. గ్రాడ్యువల్లీ, డే బై డే వీ విల్ బికమ్ ఫ్రమ్ ఇండివిజువల్స్ టు పర్సనాలిటీ. కాలం గడుస్తున్న కొద్దీ, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ వ్యక్తిత్వం ముదిరిపోతూ ఉంటుంది. ఈ వ్యక్తిత్వం మరింతగా ముదిరిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా ఆత్మ యొక్క లక్ష్యం గురించి, ఆత్మ యొక్క జ్ఞానం గురించి ఏమాత్రం ప్రాధాన్యతని ఇవ్వదు. జీవించినంతకాలం ఆ పాత్ర యొక్క లక్ష్యాల కోసమే, ఆ పాత్ర యొక్క గమ్యాల కోసమే పరుగులు తీస్తూ ఉంటుంది. ఏనాడు ఆత్మని అర్థం చేసుకోదు, ఆత్మ లక్ష్యాన్ని గుర్తు చేసుకోదు. ఆత్మని హత్య చేసి తన పబ్బాన్ని గడుపుకుంటుంది. అందుకే పెద్దలు ఆత్మహత్య మహాపాపమని తెలియజేశారు. అలా జన్మంతా, జీవితమంతా ఆ వ్యక్తి పాత్ర యొక్క లక్ష్యాల కోసమే, పాత్ర యొక్క గమ్యాల కోసమే సతమతమైపోతూ ఉంటాడు. ఆత్మని అశ్రద్ధ చేస్తాడు, ఆత్మ లక్ష్యాన్ని పెడచెవిని పెడతాడు. సరిగ్గా మరణం ఆసన్నమైన ఆ సమయంలో, సరిగ్గా మృత్యు ఘడియలు ఆసన్నమైన ఆ సమయంలో తాను ఒక ఆత్మనని, ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసమే ఈ భూతలానికి విచ్చేశాడని, కానీ జన్మంతా, జీవితమంతా పాత్ర కోసమే వృధా చేశానన్న తలంపుతో, బాధతో ఈ కర్మభూమి నుండి నిష్క్రమిస్తాడు. మళ్ళీ ఆత్మ నూతన జన్మని తీసుకోవటానికి ఉత్సుకత చూపిస్తుంది. ఆత్మ లేదు, ఈసారి మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు ఆత్మ, ఈసారి నా మనస్సు నన్ను మోసం చేయదు, ఈసారి నా తనయుడు నన్ను మోసం చేయడు, నా ప్రేమతత్వాన్నంతా, నా పవిత్రతనంతా, నా ప్రత్యేకతనంతా, నా సృజనాత్మకతనంతా రంగరించి నా తనయునికి జన్మనిస్తాను. ఈసారి నా తనయుడు, నా మనస్సు, నా చైతన్యాన్ని వ్యక్తపరుస్తాడు, నా దివ్యత్వాన్ని వ్యక్తపరుస్తాడు అన్న ఆశతో జన్మ తీసుకుంటుంది. కానీ మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత ఆ మనస్సు పసితనంలో, బాల్యంలో ఆత్మస్పృహలో ఉన్నా, ఆత్మలక్ష్యం స్పృహలో ఉన్నా, కాలం గడుస్తున్న కొద్దీ ఈ జన్మలో కూడా, ఈసారి కూడా ఎప్పటిలాగానే పాత్ర యొక్క లక్ష్యాల కోసమే పరిమితమై, పాత్ర యొక్క లక్ష్యాల కోసమే పరుగులు తీస్తూ
ఈ జన్మని కూడా అలాగే వృధాగా గడిపేస్తాడు. మరణించినప్పుడు మాత్రమే మళ్ళీ ఆత్మస్పృహలోకి వస్తాడు. ఇప్పటికే ఈ భూతలంలో జీవిస్తున్న వారు కనీసం ఒక్కొక్కరు 30,000 సార్లు నుంచి 1,00,000 సార్లు ఈ జన్మలు తీసుకుని ఈ భూతలానికి వచ్చేశారు. ఎన్నిసార్లు? 30,000 సార్ల నుంచి 1,00,000 సార్లు ఈ భూతలానికి వచ్చాం. ఎప్పుడు ఆత్మ యొక్క ఆకాంక్షని, ఆత్మ యొక్క అభిలాషని మనం పెడచెవిని పెడుతూనే ఉన్నాం. కానీ ఏ జన్మలో అయితే ఆ వ్యక్తిలో ఒక ఆధ్యాత్మికమైన విప్లవాత్మకమైన పరివర్తన వస్తుందో, లేదు యుగాల తరబడి జన్మలుగా స్వయమే ఉన్న నా ఆత్మ, నా తండ్రి ఏ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసం ఇన్నిసార్లు ఈ భూతలానికి విచ్చేస్తున్నాడో, ఏ లక్ష్యం నెరవేర్చబడితే మళ్ళీ నా ఆత్మకి, నా తండ్రికి ఈ భూతలానికి విచ్చేయాల్సిన అవసరం అగత్యం ఉండదో, ఖచ్చితంగా ఈసారి నా ద్వారా ఆ ఆత్మ లక్ష్యం నెరవేర్చబడాలి. మళ్ళీ నా చేతకానితనం వలన, మళ్ళీ నా అజ్ఞానం వలన నా తండ్రికి, నా ఆత్మకి మరో జన్మ తీసుకోవాల్సిన అవసరం అగత్యం రాకూడదు. ఏ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసం నా ఆత్మ, నా తండ్రి ఇన్నిసార్లు ఈ భూతలానికి విచ్చేస్తున్నారో, ఏ లక్ష్యం నెరవేర్చబడితే మళ్ళీ నా ఆత్మకి ఈ భూతలానికి విచ్చేయాల్సిన అవసరం అగత్యం రాదో, ఖచ్చితంగా ఈసారి ఈ జన్మలో నా ద్వారా ఆ లక్ష్యం నెరవేర్చబడాలి, ఆ గమ్యం నెరవేర్చబడాలి. మళ్ళీ నా చేతకానితనం వలన, మళ్ళీ నా అజ్ఞానం వలన, మళ్ళీ నేను పాత్రలో కూరుకుపోవటం వలన నా ఆత్మకి జన్మ తీసుకోవాల్సిన అవసరం రాకూడదు. నా ఆత్మ లక్ష్యం ఏదైనా సరే ఖచ్చితంగా ఈసారి నా ద్వారా నెరవేర్చబడాలి అన్న ఒక ఆధ్యాత్మికమైన విప్లవాత్మకమైన పరివర్తన వస్తుందో, సరిగ్గా అదే ధర్మం. సరిగ్గా సాధకుడిలో ఈ ఆధ్యాత్మికమైన విప్లవాత్మకమైన పరివర్తన వస్తే అప్పటి నుంచి ఆ సాధకుడు జీవించే జీవితం ధార్మిక జీవితంగా గుర్తింపబడుతుంది. అదే ధర్మబద్ధమైన జీవితం. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ధర్మశాస్త్రాల్లో ధర్మో ఏవో హతో హంతి, ధర్మో రక్షతి రక్షితః అని మానవాళికి తెలియజేయటం జరిగింది. దాని అర్థం, ఎవరైతే ధర్మాన్ని హత్య చేస్తారో వాళ్ళు ధర్మం చేతే హత్య చేయబడతారు. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో ఆ ధర్మమే వాళ్ళని రక్షిస్తుంది. ఎవరైతే ఈ జన్మని ఆత్మ కోసమే, ఆత్మ లక్ష్యం కోసమే, ఆత్మ గమ్యం కోసమే కేటాయిస్తారో ఆ ఆత్మే ఆ సాధకుడిని, ఆ వ్యక్తిని, ఆ మనస్సుని తోడై, నీడై, రక్షణ కవచమై జీవితంలోని ప్రతి క్షణము, ప్రతి సంఘటనలో కనకదుర్గై కాపాడుతూ ఉంటుంది. కనకదుర్గ అంటే కనకముతో చేసిన దుర్గము, బంగారంతో కట్టిన ఒక కోట. బంగారంతో కట్టిన కోట ఎంత పదిలంగా ఉంటుందో ఆత్మ రక్షణ కూడా అంతే పదిలంగా ఉంటుంది. ఎవరైతే ఈ జన్మని ఆత్మలక్ష్యాల కోసం కేటాయిస్తారో, ఆత్మగమ్యాల కోసం కేటాయిస్తారో ఆ వ్యక్తిని ఆత్మే రక్షణ కవచమై కాపాడుతూ ఉంటుంది. ఎందుకు ఆత్మ ఆ వ్యక్తిని కాపాడుతుందంటే, ఇన్ని వేల జన్మలుగా ఎలాంటి మనస్సు కోసం, ఎలాంటి పాత్ర కోసం, ఎలాంటి వ్యక్తి కోసం, ఎలాంటి తోడు కోసం నేను ఎదురు చూస్తున్నానో అలాంటి వ్యక్తి, అలాంటి పాత్ర, అలాంటి మనస్సు ఈసారి నాకు దొరకక దొరికింది. దొరకక దొరికిన ఈ మనస్సుని, ఈ వ్యక్తిని నేనెందుకు వదులుకుంటాను? నేను ఎలా వదులుకుంటాను? ఇన్ని జన్మలుగా ఎలాంటి మనస్సు కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఎలాంటి వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తున్నాను. దొరకక అలాంటి వ్యక్తి నాకు తటస్థపడితే ఆ వ్యక్తిని నేనెందుకు వదులుకుంటాను? ఆ వ్యక్తి ఎలాంటి సమస్యలో ఉన్నా, ఆ సమస్య నుంచి ఇంకా నేను బయటపడలేనేమో అన్న తీవ్రతలో ఉన్న ఆఖరి క్షణంలో ఒక అభయహస్తం వచ్చి ఆ సమస్య నుంచి, ఇబ్బంది నుండి ఒక్క క్షణంలో బయటపడవేయటం జరుగుతుంది. అదే ఆత్మ, అదే అంతరాత్మ. ఇవాటి రోజు మనం ధర్మం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ధర్మో రక్షతి రక్షితః అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ధర్మబద్ధమైన జీవితం అంటే యుగాల తరబడి జన్మలుగా స్వయమే ఉన్న నా ఆత్మ, నా తండ్రి ఏ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటం కోసం ఇన్నిసార్లు ఈ భూతలానికి విచ్చేస్తున్నారో, ఏ లక్ష్యం నెరవేర్చబడితే, ఏ గమ్యం నెరవేర్చబడితే నా ఆత్మకి, నా తండ్రికి మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం అగత్యం రాదో, ఖచ్చితంగా ఈసారి నా ద్వారా
ఆ లక్ష్యం నెరవేర్చబడాలి. మళ్ళీ నా చేతకానితనం వలన, మళ్ళీ నా అజ్ఞానం వలన ఆత్మకి జన్మ తీసుకోవాల్సిన అవసరం అగత్యం రాకూడదు. ఆ లక్ష్యం ఏదైనా సరే, ఆ గమ్యం ఏదైనా సరే, ఈసారి నా ద్వారా ఆ తండ్రి యొక్క లక్ష్యం నెరవేర్చబడాలి. అదే నా ఈ జన్మకి లక్ష్యం, అదే నా ఈ జన్మకి గమ్యం. అప్పుడే నా ఈ జన్మకి ఒక సార్థకత లభిస్తుంది. అదే ధర్మం, ధర్మం, ధర్మం. అలా ఈ ఆధ్యాత్మికమైన విప్లవాత్మకమైన పరివర్తన ఒక సాధకుడిలో వచ్చినప్పటి నుంచి అతని జీవించే జీవితం ధార్మిక జీవితం అవుతుంది. సరిగ్గా పరివర్తన వచ్చిన వెంటనే ఆ వ్యక్తి తనని తాను రక్షించుకోవటానికి తన బుద్ధిబలాన్నో, తన భుజబలాన్నో, తన పలుకుబడినో ఉపయోగించుకోవాల్సిన అవసరం అగత్యం ఉండనే ఉండదు. ఆ సమస్య ఎంత తీవ్రమైనదైనా, అది కుటుంబపరమైనదైనా, ఆర్థికపరమైనదైనా ఆత్మే రక్షించి తీరుతుంది. ఎందుకంటే ఇలాంటి మనస్సు కోసమే కదా, ఇలాంటి పాత్ర కోసమే కదా, ఇలాంటి తోడు కోసమే కదా ఇన్ని జన్మలుగా నేను నిరీక్షిస్తున్నాను. దొరికిన ఈ మనస్సుని, ఈ వ్యక్తిని, ఈ పాత్రని నేనెందుకు త్యజిస్తాను? ఎప్పటికీ ఈ పాత్రని, ఈ వ్యక్తిని నాలో శాశ్వతంగా ఇముడ్చుకుంటాను. కాబట్టి ఈ వ్యక్తిని నేను రక్షిస్తాను అని ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది. అదే ధర్మో ఏవో హంతి ధర్మో రక్షితి రక్షిత. ఎవరైతే ధర్మాన్ని కాపాడతారో వాళ్ళని ఆ ధర్మమే కాపాడుతుంది. ఎవరైతే ధర్మాన్ని హత్య చేస్తారో వాళ్ళని ఆ ధర్మమే హత్య చేస్తుందన్న ధర్మశాస్త్రంలో దాగి ఉన్న నిగూఢమైన సత్యం. మళ్ళీ ఈసారి మనం కలుసుకున్నప్పుడు ధర్మబద్ధమైన జీవితం జీవించడం ఎలాగా అంటే ప్రాక్టికల్గా ధర్మబద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక వేడుకకి స్వస్తి. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.